హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో ఇన్ఫినిక్స్ హాట్ 11s మొబైల్ని అన్బాక్సింగ్ చేద్దాం. దాంతోపాటు ఈ మొబైల్ని మీరు గివేవేలో కూడా గెలుపొందొచ్చు. గివేవేలో ఎలా పార్టిసిపేట్ చేయాలని తెలుసుకోవడానికి వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, బాక్స్ పైన వీడియో వచ్చి ఇన్ఫినిక్స్ హాట్ 11s అని చెప్పేసి ఉంది. హీలియో G88 ప్రాసెసర్ దీనిలో యూజ్ చేసేసారు. ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, అది కూడా 90 Hz రిఫ్రెష్ రేట్ తోటి అయితే లాంచ్ చేయడం జరిగింది. మంచి ఫీచర్స్ అని చెప్పేసుకోవచ్చు. G80 ప్రాసెసర్ కూడా చాలా మంచి ప్రాసెసర్. దీనిలో మనకు హైపర్ ఇంజన్ 2.0 గేమింగ్ ప్రాసెసర్ అని చెప్పేసుకోవచ్చు. దాంతోపాటు ఇది 6.78 ఇంచెస్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ కెమెరాని అయితే దీనిలో యూజ్ చేశారు. 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. దాంతోపాటు డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయని చెప్తున్నారు. దాంతోపాటు 5000 mAh బ్యాటరీ ఉంది. ఈ విధంగా చూసుకున్నట్టయితే ఒక మొబైల్ ఫోన్లో ఏమేమైతే ఫీచర్స్ కావాలి అని అనుకుంటారో ఒక యూజర్, అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు నా చేతిలో ఉంది. 4GB ర్యామ్ 64GB వేరియంట్లో ఉంది. సో ఇక దీనికి ఉన్న ఈ సీల్ ఏదైతే ఉంటుందో దీన్ని మనం బ్రేక్ చేసేద్దాం ఫటాఫట్. సీల్ బ్రేక్ అయిపోయింది ఫ్రెండ్స్. బాక్స్ ఇలా మనం ఓపెన్ చేసినట్టయితే ఇన్ఫినిక్స్ హాట్ 11s అని చెప్పేసి చూడడానికి కనిపించేస్తుంది. అయితే ఇన్ఫినిక్స్ గురించి మాట్లాడినట్టయితే ఈసారి వీళ్ళు ప్యాకేజింగ్ దగ్గర నుంచి కూడా మొత్తం చేంజ్ చేసినట్టు కనిపిస్తుంది. జనరల్గా ఇలా కనిపించదు మనకు ప్యాకేజింగ్. సో దీనిపైన కూడా సేమ్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేసేసారు. బాక్స్లో నుంచి ఈ మొబైల్ని తీసి మనం సైడ్కి ఉంచేద్దాం. బాక్స్ లోపల వైపు చూసినట్టయితే ఇక్కడ మనకు 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్తో పాటు ఒక టైప్ సి కేబుల్, దాంతోపాటే సిమ్ ఎజెక్టర్ ఒకటి, దాంతోపాటే మరి ఇక్కడ వీళ్ళు ఏమిచ్చారు, వెల్కమ్ టు ఎక్స్ క్లబ్ అని చెప్పేసి ఒక కార్డ్ని ప్రొవైడ్ చేశారు. దాంతోపాటే యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రొవైడ్ చేశారు. కింద వైపు చూసుకున్నట్టయితే వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే మనకు ఒక టెంపర్డ్ గ్లాస్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. దాంతోపాటు ఒక బ్యాక్ కేస్ని కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు కదా, వీటన్నిటిని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో వీటన్నిటి మనము సైడ్కి ఉంచేసి డైరెక్ట్ మొబైల్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. సో మొబైల్ పైన స్టిక్కర్ ఉంది. ఈ స్టిక్కర్ని ఇలా రిమూవ్ చేసేద్దాం. సో బ్యాక్ సైడ్ కూడా ఒక స్టిక్కర్ని ప్రొవైడ్ చేశారు. ఈ స్టిక్కర్ని కూడా మనం రిమూవ్ చేసినట్టయితే చాలా అట్రాక్టివ్ డిజైన్లో ఈ మొబైల్ చూడడానికి కనిపించేస్తుంది. సో బిల్డ్ క్వాలిటీ కూడా మనకు బాగానే ఉందన్నట్టు అనిపిస్తుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. దాంతోపాటు ఇక్కడ మనకు కెమెరా చూడడానికి కనిపించేస్తున్నాయి. సో ఇక్కడ కూడా మనకు 50 మెగాపిక్సెల్ అని చెప్పేసి అయితే మెన్షన్ చేయడం జరిగింది. అల్ట్రా నైట్ కెమెరా అని చెప్పేసి అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఇన్ఫినిక్స్ బ్రాండింగ్ చూడడానికి కనిపిస్తుంది. ఇటు సైడ్ మనకు వాల్యూమ్ రాకర్స్తో పాటు పవర్ ఆన్ బటన్ చూడడానికి కనిపించేస్తుంది. ఇటు సైడ్ చూసినట్టయితే సిమ్ ట్రైన్ ప్రొవైడ్ చేశారు. మొబైల్ కింద వైపు చూసుకున్నట్టయితే స్పీకర్ గిల్స్తో పాటు నాయిస్ క్యాన్సలేషన్, ఇంకొకటి 3.5mm జాక్, టైప్ సి పోర్ట్ని ప్రొవైడ్ చేశారు. పై వైపు చూసుకున్నట్టయితే మనకు ద ఫ్యూచర్ ఈజ్ నవ్ అని చెప్పేసి అయితే ఇక్కడ ఒక టెక్స్ట్ని ప్రింట్ చేసి ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఒకసారి ఈ సిమ్ ట్రైన్ బయటికి తీసి దీనిలో మనం ఎన్ని సిమ్స్ వేసుకోవచ్చు అనేది అయితే చూద్దాం. ఒకసారి ఈ సిమ్ ట్రైన్ మనం ఇలా బయటికి తీసినట్టయితే దీంట్లో మనము 2 సిమ్స్తో పాటు ఒక మెమరీ కార్డ్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. జనరల్గా మనం ఇది తీయకుండానే గెస్ట్ చేయొచ్చు, ఎందుకంటే ఇన్ఫినిక్స్ వాళ్ళు అలానే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో మరి ఇప్పుడు ఈ మొబైల్ని బూట్ చేసేద్దాం ఫాస్ట్గా. దానికోసం ఇక్కడ ఉన్న పవర్ ఆన్ బటన్ ఏదైతే ఉంటుందో దీన్ని నేను ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసిన వెంటనే మొబైల్ అనేది బూట్ అవడం మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇన్ఫినిక్స్ పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని రావడం మీరు ఇక్కడ గమనించవచ్చు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ సెటప్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసేసి డైరెక్ట్ మెయిన్ స్క్రీన్కి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, సెటప్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. మొబైల్ బూట్ అయిపోయింది. డైరెక్ట్ మనం దీని సెట్టింగ్స్లోకి వెళ్ళేసి ఒకసారి డార్క్ మోడ్ని ఎనేబుల్ చేసేద్దాం, మనకు ఈ అక్షరాలు అనేవి కరెక్ట్గా కనిపించడానికి. సో ఇక్కడ డార్క్ థీమ్ని వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఎనేబుల్ చేసేసిన తర్వాత మనం బ్యాక్కి వెళ్ళిపోయి ఒకసారి దీని ఓఎస్ గురించి మాట్లాడదాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మై ఫోన్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ దీని మిగతా డీటెయిల్స్ అంటే 4GB ర్యామ్ 64GB స్టోరేజ్ అని చెప్పేసి అవుట్ ఆఫ్ బాక్స్ ఇది ఆండ్రాయిడ్ 11 తోటి వచ్చిందని చెప్పేసి అయితే ఇక్కడ మనకు మెన్షన్ చేసేసారు. సో అదే ఇన్ఫర్మేషన్ మనకు ఇక్కడ కనిపించేస్తుంది. ఇక్కడ ఆండ్రాయిడ్ వర్షన్లోకి వెళ్తే అది కనిపిస్తుంది. సో ఇది అవుట్ ఆఫ్ బాక్స్ ఆండ్రాయిడ్ 11 తోటి అయితే రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మనం బ్యాక్ వెళ్ళేసి ఒకసారి ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్లాక్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. సో ఫేస్ అన్లాక్ గురించి మాట్లాడినట్టయితే చాలా ఫాస్ట్గానే మొబైల్ అన్లాక్ చేసింది. నెక్స్ట్ ఇక ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి మాట్లాడినట్టయితే ఇది కూడా చాలా ఫాస్ట్గానే మొబైల్ అన్లాక్ చేయడం మీరు ఇక్కడ గమనించవచ్చు. నెక్స్ట్ ఇక కొన్ని ఫోటోస్ని క్యాప్చర్ చేసి కెమెరా క్లారిటీ ఎలా ఉందో చూసేద్దాం. సో కెమెరా ఓపెన్ చేసిన వెంటనే దీనిలో చాలా రకాల ఆప్షన్స్ చూడడానికి కనిపించేస్తున్నాయి. మనం షార్ట్ వీడియోస్ని రికార్డ్ చేసుకోవడానికి వీడియో ఆప్షన్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనం 2Kలో అయితే వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ మనకి ఏ కెమెరా, బ్యూటీ అని చెప్పేసి, పోర్ట్రేట్ అని చెప్పేసి, సూపర్ నైట్ అని చెప్పేసి ఇలా చాలా రకాల ఫీచర్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ సెల్ఫీ క్యామ్ గురించి మాట్లాడినట్టయితే సెల్ఫీ క్యామ్లో కూడా మనం 2K వీడియోస్ని రికార్డ్ చేసుకునే ఆప్షన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. కొన్ని ఫోటోస్ని క్యాప్చర్ చేసి మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇవి నేను దీంతో క్యాప్చర్ చేసిన ఫోటోస్. డీటెయిల్స్ పర్లేదు, బాగానే క్యాప్చర్ అయ్యని చెప్పేసుకోవచ్చు. ఇండోలో నేను దీన్ని క్యాప్చర్ చేసేసాను. దాంతోపాటే ఇది వచ్చేసి సెల్ఫీ క్యామ్ యూస్ చేసి క్యాప్చర్ చేసిన ఫోటో. సో దీనిలో కూడా మంచి ఫోటోస్ క్యాప్చర్ అయ్యాయని చెప్పేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది దీని యొక్క డిస్ప్లే బ్రైట్నెస్. సో అన్ని కలర్స్ ప్రాపర్ కనిపించేస్తున్నాయి. బ్రైట్నెస్ బాగానే ఉంది. నేను ఇంతకుముందు మీకు చాలా వీడియోస్లో చెప్పినట్టు పైన స్టూడియో లైట్స్ ఉన్నాయి, దాని ఫోకస్ మొత్తం దీని మీద పడుతుంది. అయినా కూడా మంచి కలర్సే ప్రొడ్యూస్ చేస్తుందని చెప్పేసుకోవచ్చు. బ్రైట్నెస్ పరంగా కూడా బాగుందని చెప్పేసుకోవచ్చు. దాంతోపాటే సౌండ్ క్వాలిటీ కూడా బాగుంది ఫ్రెండ్స్ దీనిది. సో ఓవరాల్ చూసుకున్నట్టయితే మొబైల్ బాగుంది. సో మరి ఈ మొబైల్ మీరు గివేవేలో గెలుపొందొచ్చు అని చెప్పాను కదా. గివేవేలో గెలుపొందడం చాలా సింపుల్. నేను డిస్క్రిప్షన్లో ఒక వీడియో లింక్ ఇస్తాను, దానిలోకి వెళ్ళేసి దీని ప్రైస్ ఎంత అనేది కింద కామెంట్లో రాయండి. యాక్చువల్లీ నేను ప్రైజింగ్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను అనుకోండి. సో ఇవన్నీ ఈ 15 డేస్లోనే టెక్ న్యూస్లో అనౌన్స్ చేస్తాను, కాబట్టి టెక్ న్యూస్ని అయితే మిస్ చేయకండి. ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అయిపోండి. మరి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.